గతంలో మీరు చెప్పినట్టుగా లోకేష్ గారు చెప్పారు, ఎవరి మీద ఎక్కువ ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తున్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఆ పదవులు ఇస్తున్నారా? పెద్ద పెద్ద కేసులు పెట్టించుకొని ఎక్కువగా కేసుల సంఖ్య నమోదు చేసుకున్న వాళ్ళకే ఇప్పుడు అగ్రతాంబూలం ఉందా పదవుల్లో? కేసులు నమోదు చేసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ అప్పుడు వైకాపా చేసినటువంటి దురాఘాతాలు. ఇప్పుడు చూడండి పట్టాభి గారి మీద, అంటే ఆయన పొలిటీషియనే, అతనేమైనా క్రిమినల్ కాదు. అతను ఒక వ్యవహారికంగా మాట్లాడిన నేపథ్యంలో ఇంటి మీద పడి దౌర్జన్యం చేయటం వల్ల, అంటే కొట్టారనేది కాదు, అంటే అక్కడ వచ్చినటువంటి ఆ వాతావరణం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భయభ్రాంతులు చేస్తాడనేటువంటి దాని మీద ఇది. అంటే ఆ రోజు కూడా వారు ఏమన్నారంటే లోకేష్ గారు, రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఎవరైతే స్పందించకుండా ఉంటారో, ఆ స్పందించకుండా ఉండి వాళ్ళ చేతుల్లో తీసుకునే అధికారాన్ని ఎవరినైతే మనల్ని విచక్షణారహితంగా బాధిస్తారో మన పార్టీ వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు. చట్టానికి లోబడే మీరు బాధితులైనప్పటికి కూడా మీరు మంచివాళ్లే, కానీ వాళ్ళు బాధితులను చేస్తే మిమ్మల్ని తప్పకుండా మేము ఆదుకుంటాం, మిమ్మల్ని రేపు రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని గుర్తిస్తామనేటువంటి దాంట్లో చెప్పాడే తప్పించి, మీరు నిలబడి బుల్డోజ్ చేసి లేకపోతే వాళ్ళతో ఎదురు తెల్లి మిమ్మల్ని వాళ్ళని చంపేయి నరకండని అల్లా రఫా అల్లా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒకవేళ అధికారం ఉంది కాబట్టి తొక్కించుకోండి. ఎదురు మాట్లాడామనుకో ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. అయినా వెళ్ళండి. దేశ స్వతంత్రం కోసం ఎట్లయితే మనం పోరాటం చేస్తున్నామో, ఈ ప్రజల పక్షాన మనం పోరాటం చేస్తున్నాం. వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వాళ్ళందరూ కూడా గుర్తించి మంచి స్థానం తీసుకొస్తామని చెప్పారు తప్పించి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా రఫా అని ఎదురు తిరగండి, కొట్టండి, చంపండి, నరకండి, జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరికేయండి అని రెచ్చగొట్టట్లా.